34 పోస్టులకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అఫీషియల్గా. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎలా అప్లై చేయాలి, సో మనము ఎవరికి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, అలాగే దీనికి కావాల్సినటువంటి ఫామ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఉంటాయండి. ఒకసారి వీడియో వచ్చేసి క్లియర్గా చూడండి. సో ఫస్ట్ షార్ట్ కట్లో చూద్దాం. అసలు ఈ ఇన్స్ట్రక్టర్స్, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అంటే అసలు ఏంటి అనేది చూద్దాము. తర్వాత మీకు అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ది కూడా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో వచ్చేసి మొత్తము 6534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. సో దీంట్లో వచ్చేసి స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి మనకు 2937 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్జిటీలు చూసుకుంటే 3597 పోస్టులు ఉన్నాయి. సో దీనికి మనకు దరఖాస్తు విధానం ఏ విధంగా అంటే ఆఫ్లైన్లో ఉంటుందండి, ఆన్లైన్లో ఉండదు. సో ఏం చేయాలి, సంబంధిత ఎంఈఓ ఆర్ ఎంఆర్సి కార్యాలయాల్లో మనకు అప్లికేషన్లో ఇచ్చినటువంటి ఏవైతే ఇచ్చారో అంటే మనం ఏమైతే సబ్మిట్ చేయాలో మన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఏం చేయాలనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ దరఖాస్తు తేదీ చూసుకుంటే 16వ తారీఖు నుంచి అండి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మనకు ఎటువంటి రాత పరీక్ష అనేది ఏమీ లేదండి, మన యొక్క మెరిట్ ప్రాతిపదికనే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు అకాడమిక్ నుంచి మనకు 75% ఉంటుంది. సో మనకు దీంట్లో ఎవరిని తీసుకుంటారు, సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అవి కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఎలా తీసుకుంటారండి, అకాడమిక్ 75% తీసుకుంటారు, ప్రొఫెషనల్స్ వచ్చేసి 25%. సో దీంట్లో నియామకాల కాలం చూసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీళ్ళు జాబ్లో ఉంటారు అంటే మనకు 1/9/2026 నుండి 30/4/2027 వరకు, అంటే వచ్చే నెల నుంచి మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయేంత వరకు అండి. సో మనకు నెక్స్ట్ అకాడమిక్ అంటే ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా జాబ్లో ఉంచడం జరుగుతుంది. సో 8 నెలలు ఇది మనకు తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. సో మనకు ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందంటే మీ గ్రామంలో ఆర్ మండలానికి చెందినటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మండలంలో ఆర్ మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటే దాంట్లో ఖాళీ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆ ఊర్లో ఉండేటటువంటి అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఊర్లో లేరు అనుకుంటేనే నెక్స్ట్ పక్కన ఉండేటటువంటి ఊర్లను తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరిని తీసుకుంటారంటే ఫస్ట్ టెట్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. అంటే టెట్, డిఈడి, ఎస్జిటి వాళ్ళు, బిఎడ్, ఎస్ఏ వాళ్ళు. సో ఎవరైనా టెట్ క్వాలిఫై ఉంటే వాళ్ళకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. లేదు మేము జస్ట్ డిఎడ్ చదివాము, బిఎడ్ చదివాము అన్న వాళ్ళను కూడా తీసుకుంటారు. ఎప్పుడు ఎవరు లేని పక్షంలో వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా టెట్ క్వాలిఫై ఉంటే వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో కూడా ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. సో కర్నూలు జిల్లాలో మనకు 1250 పోస్టులు అత్యధికంగా ఉండడం జరిగిందండి. సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషను, అలాగే మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఎలా తీసుకుంటారు, ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. చేసి మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి జీవో అండి. సో దీంట్లో మనకు ఇచ్చింది ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ 2026 and 27 మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు ఎవరైతే ఈ జాబ్లో జాయిన్ అవుతారో ఏప్రిల్ వరకు మీకు కన్ఫామ్గా జాబ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ 6534 పోస్టులు. సో ఇక్కడ చూసుకుంటే ఏ వాటిల్లో ఉంటాయంటే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ జెడ్పీపీపీ, ఎంపీపీపీ, మున్సిపాలిటీలో అండ్ మున్సిపల్ కోఆపరేషన్ స్కూల్స్లలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏ స్కూళ్ళల్లో ఈ ఇన్స్ట్రక్టర్ ఖాళీలు పోస్టులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు ఎవరైనా అటెండ్ అయితే అవ్వచ్చండి. వీళ్ళకు ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 12,500 పర్ మంత్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండి. 12,500 ఎస్ఏ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10,000 రూపీస్ వచ్చేసి ఎస్జిటి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 8 మంత్స్కి
ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఎక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయి అనేసి ఇచ్చారండి. శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే ఎస్జిటి 4 ఖాళీ ఉన్నాయండి. ఎస్ఎస్ 73 ఖాళీస్ అయితే ఉన్నాయి. సో ఏఎస్ఆర్ విశాఖపట్నము, దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి కంపల్సరీగా. డిస్క్రిప్షను మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి అది కూడా మీకు పెట్టడం జరుగుతుందండి. సో విశాఖపట్నానికి సంబంధించి ఎస్జిటి 4 ఉన్నాయండి. ఎస్ఏ 46, అనకాపల్లి 11 ఎస్జిటి పోస్టులు, ఎస్ఏ వచ్చేసి 73 ఉన్నాయండి. కాకినాడలో 23, 21. సో మనకు అన్ని జిల్లాలలో ఖాళీలు ఉన్నాయండి, మీరైతే చూసుకోవచ్చు. కృష్ణా, గుంటూరులో వచ్చేసి ఎస్జిటికి సంబంధించి పోస్టులు అయితే లేవండి. ప్రకాశంలో కూడా 104 ఎస్జిటీలు, 137 ఎస్ఏలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అన్ని జిల్లాల్లో ఉన్నాయండి, మొత్తం 25 జిల్లాలలో ఉన్నాయి. మార్కాపురము, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప అన్నిట్లో కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయండి. సో వీళ్ళకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా అమౌంట్ ఎంత ఉంటుందండి. ఎస్జిటికి వచ్చేసి 10,000 ఉంటుందండి. ఎస్ఏ వాళ్ళకు వచ్చేసి 12,500 ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషను. దీనికి సంబంధించి మనం ఏమేమి అప్లై చేయాలి అనేది ఒకసారి అయితే చూద్దాం. సో మనము ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునేది కాదండి, ఆఫ్లైన్లో చేసుకోవాలి. సో అప్లికేషన్ సబ్మిషన్ బై ద క్యాండిడేట్స్ ఎంఈఓ ఆఫీసర్ అండి. ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి మనము సబ్మిట్ చేయాలి. అప్పట్లోపు 16వ తారీఖు నుంచి, అంటే రేపు మనకు వచ్చేసి మండే నుంచి అండి, సండే నుంచి మనకు నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారండి. సో మీరు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ టు డిఈఓ బై ఎంఈఓ. సో ఎంఈఓ వాళ్ళు వచ్చేసి మీరు ఎంఈఓకి అప్లై చేసినట్లయితే ఎంఈఓ మీ పేపర్లను వచ్చేసి డిఈఓకి అప్లై చేస్తారు. ఎప్పుడు అంటే 22nd. అలాగే ఇవన్నీ ఫైల్స్ అన్నీ కూడా ఎవరికి ఎప్పుడు ఎలా వెళ్తాయి అనేసి ఇచ్చారండి. సో మీరు స్కూల్స్లలో ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే 1/9/2020 అండి. అంటే మీరు నెక్స్ట్ మంతే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు, సో అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేసి ఇదండి. సో దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దీన్ని జెరాక్స్ తీసుకొని దీంట్లో అన్నీ ఫిల్ చేసి మీరు ఎంఈఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్న వారు ఒకసారి అప్లికేషన్ ఫార్మాట్ చూద్దామండి. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఇది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే మనము సబ్మిషన్ అనేది ఉంటుందండి. సో దీంట్లో ఫస్ట్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ అండి. సో మీరు ఎస్జిటీనా ఎస్ఏనా అనేది మీరు రాయాలి. తర్వాత స్కూల్ నేమ్, సో మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ స్కూల్ నేమ్ అండి. అలాగే ఏ మండలానికి అయితే అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ మీరు చూసుకోండి. మీ మండలంలో ఉన్నట్లయితే కంపల్సరీగా మీ మండలంలో చెక్ చేసుకోండి. లేదు అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంఈఓ ఆఫీస్లో అడిగినట్లయితే ఏ స్కూల్స్లలో క్లియర్గా ఉన్నాయి అనేసి మీకు మెన్షన్ అయితే చేస్తారండి. సో దాన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో మనకు జనరల్ ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్లో ఫుల్ నేమ్ అండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలా, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే ఆధార్ కార్డు, నెక్స్ట్ మొబైల్ నెంబర్స్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండి. సో అది మనకు ఎస్ఎస్సిలో ఉండేటటువంటి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఎస్ఎస్సి చదివి ఉంటే 10th క్లాస్ చదివి ఉంటే ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియం రాయాలండి. ఫస్ట్ లాంగ్వేజ్, టోటల్ మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది వేయాలి. అలాగే ఇంటర్మీడియట్ అండి, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఇది వచ్చేసి మీరు అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్స్ తీసుకొని దీంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. సో మీకు ఏ స్కూలు, ఏ మండల్ అనేటటువంటిది డౌట్ ఉంటే, సో మాకు తెలియదు కదా ఏ స్కూళ్ళల్లో ఖాళీ ఉన్నాయి అంటే మీరు ఒకసారి ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ అయితే చెప్తారండి. మీ గ్రామంలో ఉండేటటువంటి స్కూల్స్లో ఖాళీ ఉందా లేదా, లేదు మీ పక్క మండలంలో కానీ మీ పక్క ఊర్లలో కానీ ఉండేటటువంటి స్కూల్స్లలో ఖాళీ ఉన్నాయా లేదా అనేసి మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గ్రాడ్యుయేషన్ ఎవరైనా చదివి ఉంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా
ఇవ్వచ్చండి. నెక్స్ట్ ఎవరైనా పీజీ చదివిన వాళ్ళు దాని యొక్క డీటెయిల్స్. అలాగే డిఎడ్ అండి, డిఎడ్ చదివిన వాళ్ళు ఎవరు, ఎన్ని చదివినా సరే అండి డిఎడ్ బిఎడ్ ఉన్న వాళ్ళకు మాత్రమే పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది బీటెక్ చదివాము సో ఈ 8 months చేస్తాము వర్క్ అనేది కాదండి. సో ఈ టీచర్ ఇన్స్ట్రక్టర్స్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా డిఎడ్ చదివిన వాళ్ళు, అలాగే ఎస్ఏ పోస్టులకి బిఎడ్ చదివిన వాళ్ళు కంపల్సరీ కావాలి అండి. సో టెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. సో టెట్ రాయలేదు, మేము సెలెక్ట్ అవ్వలేదు, కానీ డిఎడ్ చదివాము బిఎడ్ చదివాము అన్న వాళ్ళని కూడా తీసుకుంటారండి. సో టెట్ ఉంటే టెట్ రాసి వాళ్ళు క్వాలిఫై ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ వాళ్ళకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే మెరిట్ ప్రాతిపదికన ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప బిఎడ్ చదివాము మేము టెట్ రాయలేదు క్వాలిఫై అవ్వలేదు అనుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ బీఎడ్కి సంబంధించండి. బీఎడ్లో మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ టెట్ మార్క్స్ కూడా అడిగారండి, చూసారు కదా, టెట్ మార్క్స్ కూడా అడిగారు. సో టెట్ మార్క్స్ ఎంత ఏంటి అనేసి వేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. సో బ్యాంక్ అకౌంట్ నేమ్, ఐఎఫ్ఎస్సి బ్రాంచ్ నేమ్ ఇవన్నీ ఇవ్వాలి. అలాగే మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. అలాగే ఏమేమి ప్రొవైడ్ చేయాలంటే 1 set of Xerox copies for all relevant educational qualifications and other should be enclosed to the application form and submit the application in the concerned Mandal Educational Office from 16th to 21 9 AM to 5 PM అనేసి ఇచ్చారండి. గుర్తుపెట్టుకోండి, మనం పైన ఏవైతే డీటెయిల్స్ అన్నీ ఇచ్చామో 10th ఇంటర్ డిగ్రీ గ్రాడ్యుయేషను పీజీ ఆర్ డిఎడ్ బిఎడ్ వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు జిరాక్స్ కాపీస్ అనేవి కంపల్సరీ ప్రొవైడ్ అయితే చేయాలండి. సో ఎక్కడ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో ఇవ్వాలి. సో ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అంటే 16th నుంచి 21 లోపే అండి. ఎందుకంటే నెక్స్ట్ మంతే మనకు జాబ్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ సెప్టెంబర్ 1st రోజే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకు 16th to 21 వరకే టైం అయితే ఇచ్చారు. సో ఎంతలోపు అంటే 9 AM to 5 PM లోపు ఇవ్వాలండి. అలాగే ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. ఇది మీరు అప్లికేషన్ ఫామ్ అండి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇచ్చినటువంటి ఫామ్స్ అన్ని ఫిల్ చేసి వీటికి సంబంధించినటువంటి జిరాక్స్ అన్ని అటాచ్ చేసి మీ ఎంఈఓ ఆఫీస్లో ఇవ్వండి. సో ఎవరైతే హౌస్ వైఫ్స్ కానివ్వండి లేకపోతే అబ్బాయిలైనా సరే మేము చేయగలము, సో ఇప్పుడు మేము ఖాళీ ఉన్నాము అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. సో ఇది అండి మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.